కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధులైన దేవ, సజీవుడు, సర్వకృపానిధి యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన, పూజనీయమైన నామములో మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. ఆకాశమందున్న భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి ఎడల వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడను సంపరాంత యేసులో అమరత్వంలో సజీవులపై గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుతున్న సైన్యములకు అధిపతి ఇజ్రాయేలు పరిశుద్ధుడైన దేవా, భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగి ఉన్న దేవా, ఆదియు అంతమునైన దేవా, అల్ఫా ఒమేగా అయిన దేవా, నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరుస్తూ ఉన్నా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి. ఈ స్థలంలో శిలువ రక్త ప్రోక్షణ ఉంచండి. ఇక్కడ మీ సన్నిధి ఉంచండి. మీ సహవాసం మాతో కూడా ఉంచండి అయ్యా. మరి నా తండ్రి, ప్రాముఖ్యంగా మరి నా తండ్రి ఆంటీని జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదం ఆంటీని మరి నా తండ్రి మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా నా తండ్రి నీ దాసురాలకి స్వస్థత కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆత్మచేత నింపండి అయా. మరి వారు బయలు వెళ్ళినప్పుడు ఈ చుట్టూ నుంచి ఆధ్యాత్మికంగా బలపరచబడిన వారే, ఆత్మచేత నింపబడిన వారే ఈ చుట్టూ నుంచి వాళ్ళు బయటకు వెళ్ళడానికి వారి యొక్క హృదయాన్ని నింపుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించమని మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మాతో మాట్లాడుతున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొనిచున్నాము తండ్రి. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడదాం. అయితే ఈరోజు బైబిల్ ఎవరెవరైతే చదివారో వాళ్ళు మాత్రమే ఎత్తండి. తర్వాత చదువు రాని వాళ్ళు బైబిల్ ఎత్తవచ్చు. అయితే మనలో చాలామంది ఒక అధ్యాయం బైబిల్ చదవడానికే ఇష్టపడరు. బాధాకరం. ఇవి సర్వసృష్టికర్త అయిన దేవుని మాటలు. ఆ మాటలు పలకడానికి, ఉచ్చరించడానికి అర్హత లేని బ్రతుకులు మనవి. అలాంటిది అంత గొప్ప ధన్యత దేవుడు మనకిస్తే ఆ దేవుని మాటలు చదివి దానిని ఆస్వాదించి సంతోషించడానికి కూడా ఇష్టం ఉండదు. నేను ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మినిమం 30 అయితే మ్యాక్సిమం 70 అధ్యాయాలు చదువుతాను. ఈరోజు పొద్దున లేచి పరిచర్య ఉందని చెప్పి కనీసం 14 అధ్యాయాలు చదువుకొని వచ్చారు. ఇలాంటి మనకు ఆ తృష్ణ ఉండాలి దేవుని వాక్యం పట్ల. సరే, బైబిల్ పల్లవి పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథాలు బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథాలు బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథాలు బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help in all the way, oh, the best book to read is the Bible. చాలు, మనకు సమయం లేదు. ప్రాముఖ్యంగా నిజమైన ఉపవాసం అంటే ఏంటి చెప్పగలరా ఎవరైనా? నిజమైన ఉపవాసం అంటే ఏంటి? కడుపు మార్చుకోవడం నిజమైన ఉపవాసమా? దేవుణ్ణి మన హృదయంలో నింపుకోవడం నిజమైన ఉపవాసమా? కడుపు మార్చుకోవడం నిజమైన ఉపవాసమా? దేవుణ్ణి మన హృదయం నిండా నింపుకోవడం మన నిజమైన ఉపవాసమా? నిజమైన ఉపవాసము అని అంటే దేవుణ్ణి హృదయం నిండా నింపుకోవడం. ఉపవాసం, నిజమైన ఉపవాసము 6 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, వినయంతో దేవుని దగ్గరికి రావడం. రెండవది, పాపాన్ని విడిచిపెట్టడం. మూడవది, దేవుని చిత్తాన్ని కనుగొనడం. నాలుగవది, ప్రార్థన కలిగి ఉండడం. ఐదవది, కృప కనికరం కలిగి ఉండడం. ఆరవది, ఇతరులకు మేలు చేయడం. ఇది నిజమైన ఉపవాసం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం చూద్దాము. మొట్టమొదటిది, మనుషులు చేసే ఉపవాసం ఎలాంటిది. రెండవది,
దేవుడు మెచ్చే ఉపవాసం ఎలాంటిది? మూడవది, భక్తులైన వారు, ఉపవాసం చేసిన భక్తులైన వారు పొందుకున్న ప్రతిఫలం, బహుమానం ఏంటి ఉపవాసం ద్వారా? ఈ 3 విషయాలు ఫాస్ట్గా చెప్పేస్తాను, టైం లేదు. మొదటిది, మనుషులు చేసే ఉపవాసం ఎలాంటిది? రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాలు. దేశపు జనులందరినీ యాజకులను నీవి మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరంలో ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉండిరా. మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనముకే కదా పుచ్చుకొంటిరి. మీరు పానము చేయనప్పుడు స్వప్రయోజనములకే కదా పానం చేస్తుంది. ఏంటంట ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, దేవుడు వాళ్ళంట 70 సంవత్సరాలు బబులో పోయినారు కదా. ఆ 70 సంవత్సరాల నుంచి మేము నెల దుఃఖ దినాలు, ఉపవాస దినాలు గడుపుతూ వచ్చాము. ఇంకా దుఃఖ దినాలు, ఉపవాస దినాలు గడపాలనేమో, పోయి అడుగుపోవని చెప్పి యాజకుల దగ్గరికి, ప్రవక్తల దగ్గరికి పంపిస్తే ఆ దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటారా. నా యందు భక్తి కలిగి కాదు, మీ జీవితాలు అలా ఉన్నాయి కాబట్టి మీ జీవితాలను బాగు చేసుకోవడానికే, మీ జీవితాల్లో మేలు పొందుకోవడానికే మీరు ఉపవాసం చేసినారు. కానీ ఇంకా తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వార్థం కొరకే పుచ్చుకున్నారు. ఆనందం చేసేటప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు మీ స్వార్థాన్ని చూసుకున్నారు, బువ్వ తినేటప్పుడు మీ స్వార్థాన్ని చూసుకున్నారు. స్వార్థం కొరకే బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ స్వార్థమే వారిని ఆ విధంగా చేయడానికి ప్రేరేపిస్తూ వచ్చింది, ఉపవాసం ఉండడానికి ఆనాడున్న ఇజ్రాయెల్ ప్రజలు ప్రేరేపిస్తూ వచ్చింది. ఇది మనుషుల యొక్క ఉపవాసం. మనుషుల యొక్క ఉపవాసం జీవితం ఎలా ఉంటుందంటే, కేవలం వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవడానికి మనుషులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర అడుక్కోవడానికి, బతిమాలుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే దేవుడు కోరుకునే ఉపవాసం ఎలాంటిదో మనం చూద్దాం రండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి. యెషయా 58, 6, 7, 8. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఏంటంట? దుర్మార్గులు కట్టిన కట్లు. ఎవరైతే దుర్మార్గులు ఇతరులను, పేదలను నాశనం చేస్తూ ఉన్నారో అలాంటి వారు కట్టిన కట్లను విప్పుటయు, తర్వాత కాడిమాను మోకులు తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొచ్చుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము అని అంటున్నాడు దేవుడు. అంటే మేలు చేయడం. తర్వాత చదవండి. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టును, నీ రక్త సంబంధికుల ముఖము తప్పించుకున్నప్పుడు దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకుంటే చాలు. ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మేలు చేసేది. నిజమైన ఉపవాసం అంటే ఏంటి? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెడితే అది నిజమైన ఉపవాసం. నీ రక్త సంబంధికులు వాళ్ళకు ముఖాన్ని తిప్పుకోవద్దంట. ఏదైనా ఆపద కలిగి మన దగ్గరకు కొంతమంది వస్తూ ఉంటారు. కానీ ఎలా ఉన్నారు అని అంటే, ఈ దినాన ఉన్న ప్రజలు వాళ్ళ స్వార్థమే చూసుకునేవారు. అంతేగాని మన దగ్గరికి ఆపద కలిగి వస్తూ ఉన్నారు, అవసరత కలిగి వస్తూ ఉన్నారు, మన రక్త సంబంధికులే కదా. లేదా రక్త సంబంధికులే కాదు, వాళ్ళు పేదలు ఎవరైనా కానీ నీ దగ్గరికి ఆపద కలిగి వచ్చినప్పుడు వారికి ఆహారం పెట్టాలి, వస్త్రాలు లేకుంటే వస్త్రాలు ఇవ్వాలి. అదే నిజమైన ఉపవాసం అంటూ ఉన్నారు దేవుడు. మనం ఎప్పుడైనా ఇలాంటి పని చేశామా? ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెడుతున్నామా? మన రక్త సంబంధికులు ఎవరైనా ఆపద కలిగి వస్తే వాళ్ళకి కొంచెమైనా సహాయం చేస్తున్నామా? ఇది నిజమైన ఉపవాసం అంటున్నాడు
దిక్కుమాలిన బీదల్ని నీ ఇంట చేర్చుకొని, ఎవరైనా అనాథలు ఉంటే బీదలు ఉంటే వాళ్ళని నీ ఇంట చేర్చుకుని నీ పిల్లల్ని నువ్వు ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నావో, నీ పిల్లలకి ఏదైతే సమృద్ధిగా పెడుతున్నావో అలాగ వారిని చూసుకోవడానికి నీకు హృదయం ఉందా? అలాంటిది నిజమైన ఉపవాసం అంటే. కడుపు కాల్చుకోవడం కాదు నిజమైన ఉపవాసం అంటే. తర్వాత చదవండి 8వ వచనం. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చే, ఇదిగే కదా నాకు ఇష్టమైన దేవుడు మెచ్చే ఉపవాసం ఏంటి? నిజమైన ఉపవాసం ఏంటి? పేదల్ని ఆదరించడం, పేదల్ని వారికి ముఖం తిప్పుకోకుండా సహాయం చేయడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం, ఆకలిగా ఉన్న వారికి, పేదలైన వారికి ఆహారం పెట్టడం. ఇది దేవుడు కోరుకునే నిజమైన ఉపవాసం. ఇది దేవుడు కోరుకునే నిజమైన ఉపవాసం. మనుషులు చేసే ఉపవాసం ఏంటి? వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు బ్రతికేది నిజమైన ఉపవాసం కాదు. అది స్వార్థం కొరకు బ్రతికే వాళ్ళ స్వార్థపూరితమైన ఉపవాసం అది. అలాంటి ఉపవాసాన్ని దేవుడు ఒప్పుకోడు. కానీ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు మనం ఏం చేసినా ఎలా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం అన్నం తిన్నా కానీ నీళ్ళు తాగినా కానీ సమస్తము దేవుని మహిమ కొరకు ఉండాలన్నట్టుగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము నిజమైన ఉపవాసాన్ని చూస్తూ వచ్చాం, మనుషులు చేసే ఉపవాసాన్ని కూడా చూస్తూ వచ్చాం. ఇప్పుడు భక్తులైన వారు చేసిన ఉపవాసం వల్ల వారు పొందుకున్న ప్రతిఫలాన్ని మనం చూద్దాం. రండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసము ఉండి 3 దినములు అన్నపానము చేయకుండా నేనును నా పనికత్తులను ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉండినను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించును. ఇక్కడ ఏం చెప్తుంది? ఎస్తేర్ రాణికి యూదా ప్రజలకు పెద్ద ప్రమాదం వచ్చి పడింది. అది ఎస్తేర్ రాణి కాదు, అవునా కదా? ఎస్తేర్ రాణి రాజకోటలో ఉంది, ఆమె రాజేం చేయడామే. కానీ యూదా ప్రజలకు వచ్చిన ఆపదను బట్టి ఆమె వారి కోసం మీరందరూ పోయి ఉపవాసం చేయండి, నేను రాజు దగ్గరికి అనుమతి లేకుండా పోతే చంపేస్తారు నన్ను, అయినా కానీ మీకోసం నేను పోతాను, నేను కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని తన ప్రజల కోసము ఆమె ఉపవాస ప్రార్థన చేసి ప్రాణాలకు తెగించి రాజు దగ్గరకు పోతూ వచ్చింది. ఆమె చివరికి పొందుకున్న ప్రతిఫలం ఏంటి? ఎంతో గొప్ప ప్రమాదం నుంచి తన సమాజాన్ని కాపాడుకోగలుగుతూ వచ్చింది. హామాను చేసిన కుట్రకు యూదులందరూ బలైపోవాల్సింది. మొర్దెకైతో మాట్లాడుతూ ఉంది, నువ్వు పోయి యూదా ప్రజలందరినీ తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఉపవాసం చేయించు, నేను కూడా ఉపవాసం ఉండి రాజు దగ్గరకు పోతానని చెప్పి రాజుతో మాట్లాడింది. ఉపవాస ప్రార్థన ప్రతిఫలము ఎస్తేరు పొందుకున్న బహుమానం ఏంటి అని అంటే యూదా ప్రజల యొక్క మరణము తొలగించబడుతూ వచ్చింది. లేకపోతే యూదా ప్రజలందరూ సంహరించబడేవారు. అలాగే రండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని దూది తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసు నిబ్బరమ చేసుకుంటుని. దానియేలు దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తనకేమన్నా కష్టం వచ్చింటే ప్రార్థన చేస్తున్నాడు దానియేలు? ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు రక్షించబడడానికి 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత
ప్రభువా ఇప్పటికే మేము వచ్చి 70 సంవత్సరాల చెర అనుభవించాం నాయన. ఈ 70 సంవత్సరాల చెర అనుభవించాం కాబట్టి నా ప్రజల కోసం నేను ఉపవాసం ఉంటాను, నా ప్రజలకు విడుదల కలగజేయని చెప్పి దానియేలు ప్రార్థన చేస్తే అప్పుడు కోరేసు రాజుతో దేవుడు మాట్లాడితే కోరేసు రాజు క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో యూదా ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను చెరకు కొని తెచ్చుకున్న వారిని, చెరలో ఉన్న వారిని యెరూషలేముకు తిరిగి పంపించేయడం జరుగుతూ వచ్చింది. ఇది ఈ సందర్భం అంతా ఎక్కడ ఉంటుంది? వారు యెరూషలేముకు పోయేది దానియేలు ఎక్కడో ప్రార్థన చేస్తే మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. మనం చరిత్ర గ్రంథాల్లోకి ఎజ్రా గ్రంథంలో ఉంటుంది. ఎజ్రా మొదటి అధ్యాయంలో యెరూషలేము నుంచి యూదులు తిరిగి వచ్చేది జెరుబ్బాబెలు యొక్క అధికారంలో, నాయకత్వంలో యూదులు వెనక్కి తిరిగి వచ్చేది ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయంలో ఎవరెవరైతే తిరిగి వచ్చారో ఆ యొక్క యూదుల మరి పట్టిక ఉంటుంది. అంటే ఎవరెవరు ఎంతమంది అయితే వచ్చారో సంఖ్య పట్టిక ఉంటుంది. అదే 3వ అధ్యాయంలో బబులోను నుంచి చెర నుంచి తిరిగి వచ్చిన జెరుబ్బాబెలు మొట్టమొదట ఏం చేస్తాడు అని అంటే 3వ అధ్యాయం మొదట్లో బలిపీఠాన్ని కడతాడు. బలిపీఠాన్ని కట్టి అందులో బలి అర్పించి దేవుణ్ణి ఆరాధన చేస్తాడు. అదే 3వ అధ్యాయము మరి చివరిలో దేవుని మందిరానికి పునాది వేస్తాడు. ఏం చేస్తాడు? దేవుని మందిరానికి పునాది వేస్తాడు. ఆ పునాది వేసినప్పుడు వాళ్ళు ఆ స్తుతి ఆరాధన అనేది వాళ్ళు ఆడుస్తున్నారో ఏడుస్తున్నారో వినపడకోకుండా అయిపోతుందంట. అంత గొప్పగా కేకలు పెడతారంట. ఆకాశాన్ని అంటుతాయంట వాళ్ళ కేకలు. అంత హృదయాన్ని తెలిసి వాళ్ళు ఆరాధన చేస్తారు. మళ్ళీ పూరా చూస్తే 4వ అధ్యాయానికి వచ్చేసరికి కొంత వ్యతిరేకత వచ్చి మందిరం కట్టే పని ఆగిపోతుంది. 4వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయానికి వచ్చేసరికి 16 సంవత్సరాలు 4-5 అధ్యాయాల మధ్య జరిగిపోతుంది. ఈ 16 సంవత్సరాలు మందిరం కట్టడం ఆగిపోతుంది. 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ప్రవక్త అయిన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు. ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరెవరు వచ్చారు? ప్రవక్త అయిన హగ్గయి, జకర్యా. వీళ్ళిద్దరూ ఈ 16 సంవత్సరాలు మందిరం పని ఆగిపోయిన తర్వాత 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి ఎంత డిఫరెన్స్ అని చెప్పాను? ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి 16 సంవత్సరాల డిఫరెన్స్. 16 సంవత్సరాల తర్వాత అక్కడ హగ్గయి, జకర్యా వస్తారు. వాళ్ళు హగ్గయి గ్రంథంలో మనం చూస్తే అంతవరకు ఈ 16 సంవత్సరాల్లో మందిరం పని మానేసి వీళ్ళేం చేస్తూ ఉన్నారు? యూదులైన వారు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే పోయి వాళ్ళ ఇండ్లు కట్టుకుంటూ ఉన్నారంట. ఏం చేస్తూ ఉన్నారు? రండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూస్తుంది కానీ కొంచెమే పండాను, మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనంటేనే యెహోవా అడుగుచున్నాడు, నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకొనుచున్నారు. చాలండి, ఏం మాట్లాడుతూ ఉన్నాడు? వాళ్ళ ఇంటి ఎలా ఉన్నాయంట? సరంబి కట్టిన ఇళ్లలో మీరు నివసిస్తున్నారు అని చెప్పి మాట్లాడతాడు. ఇక్కడ 4వ వచనం చదవండి. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? ఏమంటున్నాడు? ఆడ 16 సంవత్సరాల నుంచి మందిరం పని ఆగిపోయింది. మందిరం పని ఆగిపోతే వీళ్ళేమో బాగా ఇల్లు కట్టుకొని సరంబి వేసిన ఇళ్లలో సంతోషంగా ఉన్నారు. అందుకే వాళ్ళకి ఏ పంటలు కానీ ఏమి రాకోకుండా దేవుడు చేస్తూ వచ్చాడు. తర్వాత వాళ్ళు హగ్గయి, జకర్యా వచ్చారు. వాళ్ళ ప్రేరేపణ బట్టి 5వ అధ్యాయంలో పని మొదలు పెడుతూ వచ్చారు. 5వ అధ్యాయంలో పని మొదలు పెడితే మళ్ళా కూడా ఆటంకం వచ్చింది. మళ్ళా ఇంకొకరు పోయి ఫిర్యాదు చేస్తూ వచ్చారు రాజుకి. ఫిర్యాదు చేస్తే
అదే రాజు 6వ అధ్యాయంలో ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, రండి ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో క్లియరెన్స్ వస్తుంది. అలాగైతే రాజుకి ఎవరైతే ఫిర్యాదు చేశారో వారే ఈ యూదా ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు సహాయం చేసే విధంగా రాజు ఆజ్ఞ జారీ చేస్తూ వచ్చాడు. 6వ అధ్యాయం 7, 8 వచనాలు చదవండి. 7, 8 దేవుని మందిరం పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమును కట్టనీయుడి మరియు దేవుని మందిరమునకు కట్టించుచుండగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయం గురించి మేము నిర్ణయించిన నిర్ణయం ఏమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది యువతల నుండి వచ్చిన పన్నులలో నుండి వారు చేయ పని నిమిత్తము తమడు ఏమాత్రము చేయక వారి వేమును కావాల్సింది ఇయ్యవలను. ఏం చెప్తా ఉన్నాడు? శత్రువులే రాజుకి ఎవరైతే ఫిర్యాదు చేస్తూ వచ్చారో, ఆ మందిరాన్ని కట్టుకోకుండా ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళనే దేవుడు వాళ్ళకు సహాయం చేసే విధంగా, వాళ్ళ డబ్బును మందిరం కట్టుకునే పనికి ఇచ్చే విధంగా వాళ్ళ హృదయాలను దేవుడు మార్చి వేస్తూ వచ్చాడు. అదవండి అదే 6వ అధ్యాయం 15, 16 వచనాలు. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరం ఆధారం నెల 3వ నాటికి మందిరం సమాప్తి చేయబడెను. అప్పుడు ఇశ్రాయేలును యాజకులను లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరాన్ని ఆనందంతో ప్రతిష్ఠిస్తూ వచ్చారు. ఇదే 6వ అధ్యాయంలో, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని మందిరం ప్రతిష్ఠించారు. ఇదే 6వ అధ్యాయంలో దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మరలా 58 సంవత్సరాల తర్వాత ఎజ్రా బబులోను నుంచి యెరూషలేముకి వస్తాడు. ఇదంతా రాసింది ఎవరు? ఎజ్రా గారే. కానీ ఎజ్రా గారు మొదటే జెరుబ్బాబెలుతో కూడా రాలేదు. 7వ అధ్యాయంలో ఎజ్రా గారు వస్తారు. కానీ ఎప్పుడు వస్తారు? మందిరాన్ని ప్రతిష్ఠించిన 58 సంవత్సరాల తర్వాత ఎజ్రా గారు బబులోనికి వస్తారు. చదవండి 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదవండి. మరియు రాజైన అంత అసస్త ఏలుబడి యందు 7వ సంవత్సరం ఇజ్రాయెల్లో కొందరు యాజకులు, కొందరు లేవీయులు, గాయకులను ద్వారా పాలకులను నెతనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరం 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చాను. ఎజ్రా ఎప్పుడు వచ్చినాడు? మందిర ప్రతిష్ఠ అయిపోయిన 58 సంవత్సరాల తర్వాత ఎజ్రా వచ్చినాడు. మళ్ళీ ఎజ్రా వచ్చిన తర్వాత మళ్ళా ఒక 13 సంవత్సరాల తర్వాత ఎవరు వస్తారు? నెహెమ్యా వస్తాడు. ఎజ్రా ఎప్పుడు వచ్చినాడు? 58 సంవత్సరాల తర్వాత. మందిరము పని మొదలు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పని ఆగిపోయింది? మందిరము మొదలు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పని ఆగిపోయింది? మందిరం మొదలు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పని ఆగిపోయింది? 16 సంవత్సరాలు. తర్వాత మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఎజ్రా ఎన్ని సంవత్సరాలకు వచ్చినాడు? 58 సంవత్సరాల తర్వాత. వాళ్ళ సంవత్సరాలు కూడా చెప్తాను. ఫస్ట్ వాళ్ళు క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో చెరకు కొనుక్కోబడుతూ వచ్చారు. 538వ సంవత్సరంలో వారు చెర నుంచి తిరిగి యెరూషలేముకి వచ్చారు. 536వ సంవత్సరంలో మందిర పని మొదలు పెడుతూ వచ్చారు. ఇదే మందిర పని వాళ్ళు చెర నుంచి తిరిగి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత పని మొదలు పెట్టారనేది ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. అయితే వాళ్ళు మందిరాన్ని మొదలు పెట్టిన తర్వాత మరలా 16 సంవత్సరాల వరకు పని ఆగిపోతుంది. 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల్లో మందిరం పని పూర్తయిపోతుంది. ఇప్పుడు మందిరం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మొత్తంగా ఆగిపోయిన సంవత్సరాలతో సహా బబులోను చెర తర్వాత మందిరం కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది. అక్కడ సొలొమోను రాజు ఎన్ని సంవత్సరాలు కట్టినాడు మందిరము? 7 సంవత్సరాలు కట్టినాడు. ఏమంటే ఏమి గుర్తులేదా మీకు? రండి మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 38వ వచనం.
మొదటి రాజులు 6:38. 11వ సంవత్సరం బబులోను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నింటిలోనూ మందిరం సమాప్తమైన 7 సంవత్సరములు సొలొమోను దానిని మందిరం కట్టించినది 7 సంవత్సరాలు. అది క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు దాన్ని నేలమట్టం చేస్తూ వచ్చాడు. తర్వాత క్రీస్తు పూర్వం 516 సంవత్సరంలో మందిరాన్ని మరలా ప్రతిష్ఠిస్తూ వచ్చారు. అప్పుడేమో 7 సంవత్సరాలు పడితే ఇప్పుడు 20 సంవత్సరాలు పట్టింది దాన్ని కట్టడానికి. అటు తర్వాత బబులోనుకు ఎజ్రా వస్తాడు. ఎజ్రా వచ్చి ఏం చేస్తాడు అని అంటే వారందరినీ బలపరచడానికి వస్తాడు. మందిరాన్ని కట్టిన తర్వాత ఎజ్రా ఒక శాస్త్రి, ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించడానికి యెరూషలేము నుంచి బబులోను నుంచి యెరూషలేముకి వస్తాడు. అటు తర్వాత నెహెమ్యా కొరకు వస్తాం. మనం రండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము. ఇదంతా కూడా ఎందుకు, అక్కడ మందిరం కట్టబడడానికి, తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళా పుంజుకోవడానికి కారణం ఏంటి? దానియేలు చేసిన ఉపవాస ప్రార్థన ప్రతిఫలంగా దేవుని యొక్క మందిరం కట్టడానికి వాళ్ళందరూ చేయబడుతూ వచ్చారు. అండి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 1, 2, 3, 4 వచనం చదవండి. అతల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 21వ సంవత్సరంలో క్లేసేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా, ఈయన ఎక్కడున్నాడు? షూషాను కోటలో ఉన్నాడు. అయితే యూదా నుంచి ప్రజలు వచ్చారు, యెరూషలేము నుంచి. నా సహోదరులో హననియా అని ఒకడు యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకుని యూదులను గురించి యెరూషలేమును గురించి వారిని అడిగాడు. ఏమని అడిగాడు? వారేం బాగున్నారా? యెరూషలేములో నా సంతతి వాళ్ళు, నా జనాలైన వాళ్ళు బాగున్నారా అని నెహెమ్యా వారిని అడిగినప్పుడు వారేం చెప్పారు? చదవండి 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుశ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏం చేస్తూ వచ్చాడు నెహెమ్యా? తనకేమన్నా కుటుంబంలో సమస్యలు ఉంటే ఏడుస్తున్నాడా? చెప్పాలా? తనకేమన్నా అనారోగ్యం ఉంటే ఏడుస్తున్నాడా? ఆర్థిక సమస్యలు ఉంటే ఏడుస్తున్నాడా? కానీ తన ప్రజలు అక్కడ కోట లేక అందరూ వచ్చి దాడి చేస్తారు. ఇంటికి కాంపౌండ్ లేకపోతే కుక్కలు నక్కలు ఇంట్లోకి ఎట్లా వస్తాయో అంత గలీజ్ చేయడానికి, అలాగే ఒక పట్టణం చుట్టూ, ఒక రాజ్యం చుట్టూ కంచె లాంటి కోట లేకపోతే అక్కడున్న ప్రజలందరూ వచ్చి వాళ్ళపైన దాడి చేయడానికి సులువైపోతుంది. అలాంటి కోట లేక వాళ్ళు భయపడుతూ బతుకుతున్నారని చెప్పినప్పుడు నెహెమ్యా ఏడుస్తూ వచ్చాడు. నెహెమ్యా 1వ అధ్యాయం ఏంటి? నెహెమ్యా యొక్క ప్రార్థన. ఎజ్రా 1వ అధ్యాయం ఏంటి? యెరూషలేము బబులోను నుంచి వాళ్ళు విడుదల పొంది యెరూషలేముకి రావడం. నెహెమ్యా 2వ అధ్యాయం ఏంటి? నెహెమ్యాను అర్తహషస్త రాజు యెరూషలేముకు పంపించడం. 3వ అధ్యాయం ఏంటి? అక్కడ ఉన్న యెరూషలేము కోటను ఎవరెవరు ఏ భాగంలో కట్టాలనేది 3వ అధ్యాయంలో ఉంటుంది. కానీ 4వ అధ్యాయానికి వచ్చేసరికి వ్యతిరేకత ఎదురవుతుంది 4వ అధ్యాయంలో. అయితే 5వ అధ్యాయంలో ఈ నెహెమ్యా పేద ప్రజలైన వారికి సహాయాన్ని చేస్తాడు. 6వ అధ్యాయం మొదట్లో కూడా, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం మొదట్లో కూడా కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. కానీ చివరికి 52 రోజుల్లో నెహెమ్యా ఆ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పూర్తిగా కట్టేస్తాడు. ఎన్ని రోజుల్లో కట్టేస్తాడు? రండి చదువుదాం అది కూడా. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 72 దినములు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. ఆ చుట్టూ ఉన్న ప్రాకారం కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? 52 రోజులు. గుర్తున్నాయి సంఖ్యలన్నీ మీకు?
మందిరం పని ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది? 16 సంవత్సరాలు. తర్వాత 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి డిఫరెన్స్ అంట 16 సంవత్సరాలు. తర్వాత మందిరం పూర్తయిన తర్వాత ఎజ్రా రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 58 సంవత్సరాలు. తర్వాత ఎజ్రా వచ్చిన తర్వాత నెహెమ్యా రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల తర్వాత నెహెమ్యా వచ్చిన తర్వాత ఆ ప్రాకారాన్ని కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? 52 రోజులు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనము ఇతరులకు సహాయం చేయడానికి ఆ ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలో గొప్ప బహుమానాన్ని పొందుకుంటాం. ఎస్తేరు యూదుల నాశనాన్ని, పెద్ద ప్రమాదం నుంచి కాపాడడానికి ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చింది. పెద్ద ప్రమాదం నుంచి వాళ్ళని రక్షిస్తూ వచ్చింది. అలాగే దానియేలు యూదా ప్రజల చెరలో నుండి, బబులోను చెరలో నుండి విడుదల పొందడానికి ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. బబులోను చెర నుండి వాళ్ళకు విడుదల కలిగింది. దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి వాళ్ళకు అవకాశం లభిస్తూ వచ్చింది. అలాగే నెహెమ్యా కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. యెరూషలేములో ఉన్న ప్రజలు భయంతో, భీతితో బ్రతుకుతూ ఉన్న వారికి ఆ భయం నుంచి విడుదల పోయింది. ఆ పట్టణం చుట్టూ ప్రాకారం నిర్మించబడుతూ వచ్చింది. అయితే ఈరోజు మనం కూడా ఎలాంటి ఉపవాసం చేయాలి? ఇతరుల కొరకు ఉపవాసం చేస్తూ ఉన్నామా? దేవుడు మెచ్చే ఉపవాసం ఏంటో మనం ఫస్టే చూస్తూ వచ్చాం, మొదటే చూస్తూ వచ్చాం. దేవుడు మెచ్చే ఉపవాసం ఏంటి? ఇతరులకు సహాయం చేయడం. అన్నం లేని వారికి అన్నం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాన్ని ఇవ్వడం, మన రక్త సంబంధితులు ఎవరైనా వస్తే వాళ్ళకి ముఖం తిప్పుకోకుండా సహాయం చేయడం. ఇదే దేవుడు మెచ్చే నిజమైన ఉపవాసం. ఇలాంటి నిజమైన ఉపవాసం మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? అది చేస్తే ఆటోమేటిక్గా మన అవసరతలు, మన అక్కర్లు, మన ప్రతి సమస్య కూడా తీర్చబడుతుంది. అది చేయకోకుండా మన స్వార్థం కొరకు మనం చేస్తే ఆ ఉపవాసాల్లో మనకు ప్రతిఫలం ఉండదు. ఎప్పుడైతే మనము ఇతరుల కొరకు ఉపవాసం చేస్తామో పెద్ద పెద్ద సమస్యల నుండి, అది మరణమైన దాని నుండి మనము తొలగించుకుంటాం. తర్వాత దానియేలు వలె చెరలో, బంధకాల్లో ఉన్న పరిస్థితులన్నిటి నుండి కూడా మన జీవితంలో చెరలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కఠిన సమస్యలు ఉన్నాయి, అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మనము విడుదల పొందుతాం. ఇక తర్వాత మన కుటుంబంలో సమస్యలైన, ఆర్థిక సమస్యలైన, అనారోగ్య సమస్యలైనా మనం ఎప్పుడైతే దేవుడు మెచ్చే నిజమైన ఉపవాసాన్ని చేసామో వాటన్నిటి నుండి మనం కూడా విడుదల పొందుతాం. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించుకుంటాం. ఆమేన్.